వారికి దేవుడిచ్చేది ఎవరికి? విశ్వాసమును బట్టి దేవుడిచ్చేది, విధేయతను బట్టి దేవుడిచ్చేది. ఈ రెండు మాటలు అపోస్తల కార్యాల్లోనే ఉన్నాయి. ఎవరికి పరిశుద్ధాత్మ? నంబర్ 1 చూడు, అపోస్తల కార్యం 2:38. బైబిల్ ఉంటే చదువు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. విశ్వాసమునకు గురుతైన బాప్తిస్మం పొందండి, మీ విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మను మీరు పొందుతారు. ఒకటి. కాబట్టి విశ్వసించి విశ్వాసానికి గుర్తైన బాప్తిస్మం పొందినప్పుడు ఒకడు పరిశుద్ధాత్మని పొందుతాడు. అయితే ముందు మారు మనసు ఖచ్చితంగా ఉండాలి. మారు మనసు పొంది బాప్తిస్మం పొందినవాడు తన విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకుంటున్నాడు, రుజువు చేసుకుంటున్నాడు. ఫలితంగా వాడు పరిశుద్ధాత్మను పొందుతాడు. ఈ వాగ్దానం దూరస్తులకు, సమీపస్తులకు అందరికీ